బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో తెలుగుదేశం నాయకులు తుగిలి నాగేంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తుగిలి నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అదే మాదిరిగా బీసీలకు స్థానాన్ని న్యాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి మాజీ రాష్ట్ర శాలివాహన చైర్మన్ తుగిలి నాగేంద్ర అన్నారు. సోమలింగం మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ లేనప్పుడు బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేదని, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బీసీలకు రాష్ట్రంలో ఒక పెద్దపీట వేయడం జరిగిందని సోమప్ప తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన చైర్మన్ బారికి ఆంజనేయ, మద్దికెర లక్ష్మీనారాయణ, కారమంచి చంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకైతే మహర్దశ ఉంటుందని చెప్పేసి మరి అన్ని కులాలు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని న్యాయాన్ని కల్పిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్సీలుగా ఇప్పుడే చెప్పారు, అసెంబ్లీ అడుగుపెట్టినటువంటి కులాలన్నిటికీ ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాలు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తా ఉంది. ఏదేమైనా కూడా అది అమలు చేసి తీర్చాలని చెప్పేసి మేము భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి సోమలింగాన్ని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇంతమంది బీసీలని దగ్గరికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాకముందు బీసీలకి ఎక్కడ మనుగడ లేదు, ఎక్కడ కానీ లేదు. ఎందుకంటే నాకు గుర్తొచ్చినప్పుడు మన నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ బీసీలను గుర్తించి ఉత్సప్పకు అవకాశం ఇవ్వడం జరిగింది. కె కృష్ణమూర్తిని ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. బీటీ నాయుడికి 2 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా పత్తికొండ నియోజకవర్గంలో 3 టర్ముల నుంచి బీసీలే ఉన్నారు. కాబట్టి వేరే పార్టీ బీసీలను గుర్తించలే, ఒక తెలుగుదేశం పార్టీ గుర్తించింది. కాబట్టి రేపు జరగబోయే దాంట్లో కూడా ఎమ్మెల్సీలు 2027కి వచ్చే ఎమ్మెల్సీలలో ప్రతి చిన్న కులాలు కూడా అన్ని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలందరినీ కూడా అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వాళ్ళకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏది చెప్పిందంటే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేసి తీరుతాడు అతను. కాబట్టి రేపు జరగబోయే కులాలకి కుమ్మరి కావచ్చు, చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, వడ్డెర కావచ్చు, ఈ ఆయకట్ల కులాలందరినీ కూడా శాసన మండలిలోన వాళ్ళకు స్థానం కల్పించి వాళ్ళను కూడా చైతన్యం చేసి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా రేపు పొద్దున జరగబోయే దాంట్లో ఆ కమ్యూనిటీలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలా కదా అనే ఒక ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క వెనుకబడిన కులాలను కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ శాసనమండలిలో కానీ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అదొక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ శాసనమండలిలో రెడ్లు వాళ్ళు ఓసీలు మాత్రమే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు బీసీలు కానీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ కులంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి సమస్యలుగా తీసుకొని శాసనమండలిలో కానీ అసెంబ్లీలో కానీ తెలియజేస్తే మనకైనా తెలుస్తారనే ఉద్దేశంతో వెనకబడిన కులాలందరికీ సముచితం కల్పించి వాళ్ళకి కానీ ఒక అవకాశం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి తెలుగుదేశం పార్టీ తప్ప బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది లేదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా బీసీనే కాబట్టి అతను కూడా బీసీల మీద ప్రేమతో ఏదైనా కానీ చేయాలంటే మిగతా వాళ్ళు కాకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటూ బీసీలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండి ఎమ్మెల్యే దగ్గర పోగలుగుతున్నారు. అదే ఓసీలు ఉన్నప్పుడైతే ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే వాళ్ళు బయట ఉంటే మనం బయట ఉండే పోయే సందర్భాలు మేమే కానీ ఎదురు చూసినాము. కాబట్టి బీసీలకి చైతన్యం అయినప్పుడే మనం అందరం బాగా అవుతామనే ఒక ఉద్దేశంతో తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఓకేనా?